సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభ అట్టర్ ఫ్లాప్ అయింది. వేదికపై సీఎం రేవంత్ ప్రసంగించే సమయంలో మహిళలు వెళ్లిపోయారు. ఆడబిడ్డల గురించి మాట్లాడే సమయంలో వారు అక్కడి నుంచి లేచి ఇంటికి బయలుదేరారు. సభకు వచ్చిన ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సభ వేదిక వద్ద కుర్చీలు ఖాళీగా కనిపించాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి, సీఎం రేవంత్ ప్రసంగిస్తుండగానే మహిళలు అక్కడి నుంచి కుర్చీలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. దీనిని బట్టి మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఈ రోజు జహీరాబాద్ లో జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సభ ఒక రకంగా అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక రకం అధికారులు పెద్ద ఎత్తున ఒక మహిళల్ని అక్కడికి తరలించడంలో కొంత విజయవంతమైనప్పటికీ కూడా పెద్ద ఎత్తున గ్రామైక్య సంఘాలను, మహిళా సంఘాలను మొబిలైజ్ చేసి వాళ్లను పెద్ద ఎత్తున వాళ్ళకు వాహనాలు పంపించి ఆ సభను విజయవంతం చేయడం కోసం పెద్ద ఎత్తున మహిళలను అయితే ఆ సభకు తీసుకువచ్చే వరకు మాత్రం అధికారులు సక్సెస్ అయ్యారు. కానీ మహిళల్ని ఆ సభలో కూర్చోబెట్టడంలో మాత్రం పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రసంగం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఒక్క మహిళ కూడా అక్కడ ఉండకుండా లేచిపోయినటువంటి పరిస్థితి, లేచి బయట వెళ్లిపోయారు. చాలా విజువల్స్ లో మీకు చాలా స్పష్టంగా ఉన్నది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ప్రారంభమై ఆయన మాట్లాడడం మొదలుపెట్టిన ఒక 2-3 నిమిషాల నుంచే మహిళలంతా కూడా అక్కడి నుంచి ఒక విసురైన ముఖం పెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం దీని ద్వారా మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకు ఉన్నటువంటి నిరసన కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం కావచ్చు, వీటన్నిటినీ దాని ద్వారా వాళ్ళు వ్యక్తం చేసినట్టుగా మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. నిజానికి వాళ్ళకు ఆ సభ పట్ల కానీ, ముఖ్యమంత్రి పట్ల కానీ ఆ సభ ద్వారా తమకేమైనా జరుగుతుందనే ఒక భావన ఉన్నట్లయితే తప్పకుండా ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ఆశాంతం వినడానికి కూర్చుని ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ ఆ ప్రసంగం పూర్తి అయ్యే వరకు కూడా ఎవరు లేనటువంటి పరిస్థితి, చాలా మంది అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొద్దిమంది నాయకులు, కార్యకర్తలు మాత్రం తప్పనిసరిగా అక్కడ కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వాళ్ళు ఆ సభలో కూర్చున్నారు. మొత్తం కుర్చీలన్నీ కూడా ఖాళీ అయి ఆ ప్రాంతం అంతా కూడా ఖాళీగా కనిపించినటువంటి పరిస్థితి మనకు విజువల్స్ లో కనిపిస్తుంది. ఒకవైపు సీఎం ప్రసంగం చేస్తుండగానే మహిళలంతా నిర్మోహమాటంగా వాళ్ళు వెళ్లిపోయినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఎందుకంటే గత సంవత్సరాల కాలంగా ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల అమలు విషయంలో ఎక్కడ కూడా అవి అమలు కాలేదు. ముఖ్యంగా మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలు కాలేదు. ఇంకా అది 2,500 రూపాయలు ఇస్తామనేటువంటి హామీ కావచ్చు, ప్రతి మహిళకు అంటే 50 ఏళ్ళు నిండిన మహిళలకు ఇస్తామని, అందులోకి ఉన్నటువంటి మహిళలకు ఇస్తామని, అట్లాగే 50 ఏళ్ళు పైబడినటువంటి మహిళలకు 4,000 రూపాయలు ఇస్తాము, ప్రతి మహిళకు ఇస్తామని చెప్పడం కావచ్చు, పింఛన్లు ఇస్తామని చెప్పడం కావచ్చు, ఒక ఇంట్లో భార్య భర్తలకు, వృద్ధులకు కూడా మేము పింఛన్లు ఇస్తాము, 4,000 రూపాయల పింఛన్లు ఇస్తామని చెప్పిన విషయాలు కావచ్చు. ఇటు మహాలక్ష్మి, కళ్యాణ లక్ష్మికి సంబంధించిన పథకానికి సంబంధించి 1,16,000 రూపాయలు గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం క్రమం తప్పకుండా ఇచ్చింది. ప్రతి పేద ఇంటి ఆడబిడ్డ పెళ్లికి కేసీఆర్ 1,00,000 రూపాయల డబ్బుని ఆ పెళ్లి రోజే వాళ్ళకు అందే విధంగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి గతంలో ఉండింది. కానీ ఇప్పుడు ఈ అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మేము 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు దాదాపు ఈ సంవత్సరంన్నర కాలంలో దాదాపు 3 లక్షల పెళ్లిళ్లు, 3 లక్షలకు పైగా పెళ్లిళ్లు జరిగినట్టుగా, పేదింటి పెళ్లిళ్లు జరిగినట్టుగా రికార్డులు చెప్తున్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క ఇంటికి కూడా తులం బంగారం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. దానికి తోడుగా అసలు కళ్యాణ లక్ష్మికి సంబంధించిన చెక్కులు అందించే విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి సమయం కానీ, ఒక నిర్దిష్టమైనటువంటి సమయం కానీ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు పెళ్లి జరిగిన 6 నెలలకు కావచ్చు, 7 నెలలకు కావచ్చు ఇచ్చేటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. ఇక రైతు రుణమాఫీకి సంబంధించి ఏం జరిగిందో అంతా ప్రపంచమంతా చూసింది, రాష్ట్రం అంతా చూసింది. కేవలం 30 నుంచి 40, 40 నుంచి 50% మంది రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇక రైతు భరోసా అయితే చాలా మందికి ఇంకా అసలు చేరినటువంటి పరిస్థితి. ఇప్పుడు 3 దఫాలుగా రైతు భరోసా అమౌంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 దఫాలు వేసినప్పటికీ కూడా 3 దఫాల్లో ఫస్ట్ టర్మ్ అయితే అసలు ఎగగొట్టారు. రెండో టర్మ్ వేసినప్పుడు ఏదో కొద్ది మందికి వేసినట్టుగా ప్రయత్నం చేశారు. కానీ మొన్న జరిగినటువంటి రైతు భరోసాకు సంబంధించిన అమౌంట్ కూడా కేవలం
30% మంది రైతులకు మాత్రమే, అది కేవలం ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు అక్కడ విసిరినట్టుగా వేసినటువంటి గ్రామాల్లో కేవలం ఒక 20 కుటుంబాలు 30 కుటుంబాల వరకు మాత్రమే ఆ రైతు భరోసా అందినటువంటి పరిస్థితి. సుమారు 70% మంది రైతులకు రైతు భరోసా అసలు రానటువంటి పరిస్థితి. దీనికి కూడా అసలు ఎన్ని ఎకరాలకు ఇస్తున్నారనేది విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పుడు ఈ రైతు కళ్ళాల్లో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు పడుతున్నారు. అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలతోటి వడగళ్ల వర్షాలతోటి కూడా రైతులు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. అక్కడ జహీరాబాద్ ప్రాంతంలో చెరుకు రైతులు ఎక్కువగా ఉంటారు. చెరుకు పండించే రైతులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఏదో కంటి తుడుపు చర్యగా అక్కడ నిమ్స్లో మేము ఒక 100 ఎకరాలు మీరు ప్రత్యేకంగా సొసైటీ ఏర్పాటు చేసుకుని మీరు ముందుకు వస్తే మీకు అది అవకాశం కల్పిస్తాము, అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇస్తామని కంటి తుడుపు చర్యగా చెప్పడం తప్ప అక్కడ నిజానికి చిత్తశుద్ధితో ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని చెప్పి మాత్రం చెప్పలేదు. దీనికి తోడు న్యాల్కల్ మండలానికి సంబంధించిన ఆ 3 గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి నిరసనతో ఉన్నారు. 4000 ఎకరాల భూముల్ని అక్కడి మంచి పంటలు పండే భూములు సేకరించడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్న దాని పట్ల కూడా తీవ్రమైన నిరసన ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవన్నీ కారణాలుగా ముఖ్యమంత్రి సభకైతే అక్కడికి ప్రజలు వచ్చారు, కానీ ఆయన ప్రసంగం వినకుండానే మహిళలంతా వెళ్లిపోయినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. దీన్ని బట్టి ఆ సభ పట్ల గాని ప్రభుత్వం పట్ల గాని ముఖ్యమంత్రి పట్ల గాని ప్రజలకున్న మహిళలకున్న అభిప్రాయం స్పష్టమైందని చెప్పవచ్చు. రైట్ రంగచారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.